హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి. మన ఈ వీడియోలో వచ్చేసి మనము ఈ పత్తిలో వస్తున్నటువంటి తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, నల్లి అలాగే ఈ జీడను ఏ విధంగా మనము ఈ అన్నిటికీ ఏ విధంగా క్లియర్ చేయాలి, అలాగే ఇప్పుడు మా ఏరియా వచ్చేసి మహబూబాబాద్ డిస్టిక్ అండి. సో మహబూబాబాద్ వచ్చేసి మాది ఇది కుర్వి మండలం కిందికి వస్తుంది. సో మా ఏరియాలలో ఇప్పుడైతే ఈ పత్తి పంట అనేది వేసుకొని కనీసము 20 నుంచి 22-25 రోజుల సమయం అయితే కావస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం పత్తి వేసుకున్న కనీసం ఒక 25 నుంచి 30 రోజుల తర్వాత మనమైతే మొదటి స్ప్రేయింగ్ అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా రైతులు పత్తి పంటను ముందే సాగు చేసి అంటే ఒక 20 రోజుల ముందే వేసుకున్నటువంటి రైతులు రెండవ స్ప్రేయింగ్ అయినా కావచ్చు, లేకపోతే మూడవ స్ప్రేయింగ్ అయినా కావచ్చు, మీరు ఏ స్ప్రే చేసినా కానీ మీరైతే పత్తి పంటలో ఈ జూపిటర్ని అయితే కంపల్సరీగా ఒకసారి స్ప్రే చేసి చూడాలండి. ఎందుకంటే మనము గత సంవత్సరము విట్రో లైఫ్ సైన్సెస్ వారిది మనము ఈ వసుధ అనే ప్రోడక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. సో అంటే అసలు చాలామంది రైతులకు అసలు ఈ మిరప సాగులో మనకు ఈ మిరప దిగుబడి అనేది రాకుండా చాలామంది తోటలు వదిలేయడం జరిగింది. సో అలాంటి రైతులకు మనము లాస్ట్ ఇయర్ ఈ వసుధ అనే ప్రోడక్ట్ని మనం లాంచ్ చేసి ప్రతి ఒక్క రైతు సోదరులకు మనమైతే రికమెండ్ చేయడం జరిగింది. సో అలాంటి రైతులు కూడా, ఏం పండించలేని రైతులు కూడా మనము వసుధ అనేది స్ప్రేయింగ్ చేపించి కనీసం వాళ్ళు పండించే పంట దిగుబడి కంటే మనం కనీసము 10 నుంచి 12 క్వింటాల అధిక దిగుబడి అనేది మనము వాళ్ళకి సాధించి చూపించడం జరిగింది. కాబట్టి సో ఈ వసుధ అనే ప్రోడక్ట్ ఎంత 100%గా వర్క్ చేయడం జరిగిందో అదే విధంగా మనము ఈ సంవత్సరము మనము ఈ పత్తి పంటలో ఈ జూపిటర్ అనే ప్రోడక్ట్ని మనమైతే లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఈ జూపిటర్ అనేది మనకు మెయిన్గా దేనికి పనిచేస్తుంది, అలాగే దీని యొక్క డోసేజ్ ఎంత, అలాగే ఇది మనం ఏ స్టేజ్లో అనేది స్ప్రేయింగ్ చేసుకోవాలి, అలాగే దాంతోపాటు ఈ జూపిటర్లో మనము కాంబినేషన్గా ఎటువంటి మందులను అనేది స్ప్రేయింగ్ చేయాలో ఈ వీడియోలో అయితే మీకు తెలపడం జరుగుతుంది. గమనించవచ్చు మన ఫీల్డ్ అనేది ప్రజెంట్ ఏ విధంగా ఉన్నదో. సో మనదైతే ఈ ఫీల్డ్ వచ్చేసి ఇప్పటికైతే 20 నుంచి 22 డేస్ అయితే కావస్తున్నదండి మనం విత్తనాలు విత్తుకొని. సో మనకు ఈ వర్షాలు అనేది సరిగా లేక మనకు జర్మినేషన్ అనేది స్పీడ్గా అనేది కాలేకపోయింది. సో మొన్న వచ్చిన వర్షాలకు ఈ జర్మినేషన్ అనేది అయితే మనకు కావడం జరిగింది. అయితే అసలు ఈ పత్తి పంటలో మనము ఈ మొదటి డోస్గా మనము ఈ మందులను ఎందుకు స్ప్రే చేయాలి? ఈ పత్తిలో వచ్చేసి మనకు ఈ ఆకుల కింది భాగాన మనకు మెయిన్గా ఈ తెల్లదోమ కానీ, పచ్చదోమ కానీ, అలాగే రసం పీల్చే పురుగులు, అలాగే మనకు ఈ ముఖ్యంగా పత్తిలో వచ్చేసి పేనుబంకను, జీడ అనేది మనకు బాగా ఏర్పడి మనకు వస్తున్న ఈ గ్రోతింగ్ అనేది మొత్తానికి ఆపేసి మనకు ఈ పై భాగాన మనకు మొత్తము ముడతల్లాగా వచ్చేసి మనకు ఈ చెట్టు యొక్క ముడతలను ఆపేయడం జరుగుతుంది. సో కాబట్టి మనము ఈ 25 నుంచి 30 డేస్ మధ్యలో మనమైతే కంపల్సరీగా మనము స్ప్రేయింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి మనం ఈ పత్తి పంటకు వచ్చేసి ఈ మన జూపిటర్ అనేది కంపల్సరీగా స్ప్రే చేసుకోవాలండి. సో ఫస్ట్ స్ప్రేయింగ్లో అయినా చేసుకోవచ్చు, అలాగే సెకండ్ స్ప్రేయింగ్ చేసుకునే వాళ్ళు కూడా జూపిటర్ని స్ప్రే చేసుకోవచ్చు. అలాగే థర్డ్ స్ప్రేయింగ్ మనం పత్తి పంట అనేది మనకు 120 నుంచి 130 రోజుల టైం వరకు, అంటే మన పత్తి తీసే సమయం వరకు జూపిటర్ అనే ప్రోడక్ట్ని మనము పత్తిలో ఎన్నిసార్లు అయినా స్ప్రే చేయవచ్చండి. ఈ జూపిటర్ అనేది మనము స్ప్రే చేయడం వలన మనకు ముఖ్యంగా ఈ పత్తిలో ఆశిస్తున్నటువంటి తెల్లదోమ, పేనుబంక, నల్లి, అలాగే పచ్చదోమ, అలాగే ఈ జీడను మొత్తం అన్నిటినీ క్లియర్ చేసి మనకు ఈ జూపిటర్ అనేది స్ప్రే చేయడం వలన మనకు ఈ సైడ్ బ్రాంచ్ అంటే ఒకటేసారి జానెడ్ ఎదుగుదల కాకుండా మనకు ఈ గ్రోతింగ్ అనేది ఎంత స్లోగా వస్తుందో మనకు ఈ సైడ్ బ్రాంచెస్ కూడా రావడానికి చాలా మంచి ఆస్కారం అనేది ఉంటుంది. సో మనకు ఈ సైడ్ బ్రాంచెస్ అనేది ఎంత నీట్గా వస్తుందో మనకు దిగుబడి కూడా అలాగే వచ్చేసి మనకు ఈ పత్తి పంటలో దిగుబడి అనేది అధికంగా మనమైతే పొందవచ్చు. కాబట్టి ఈ జూపిటర్ని స్ప్రే చేయడం వలన మనకు పత్తిలో వస్తున్నటువంటి అన్ని రకాల సమస్యలకు
ఇది ఒకటే పరిష్కారం అండి. సో కాబట్టి ఒకవేళ ఎవరైనా రైతులు దీనిలోకి కాంబినేషన్గా ఏదైనా స్ప్రే చేసుకోవాలనుకుంటే మనమైతే ఎటువంటి అంటే మనం దీంట్లోకి ఏదైనా న్యూట్రియంట్స్ అనేది కలుపుకోవచ్చండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బయోవిటా, లేకపోతే మనకు అగ్రోమిన్ మ్యాక్స్ అనేది దొరకడం జరుగుతుంది, లేకపోతే గ్రోమర్ వాళ్ళది 319 అనేది దొరకడం జరుగుతుంది. ఈ విధంగా దీనిలోకి మనము ఎటువంటిదైనా ఈ మనకు న్యూట్రియంట్స్ అనేది కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. సో ఇంకొకసారి చెప్తున్నానండి, ఈ జూపిటర్ అనేది స్ప్రే చేయడం వలన తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, నల్లి అలాగే ఈ జీడ మొత్తము క్లియర్ అయ్యి మనకు ముఖ్యంగా ఈ మనకు పత్తి పంట అనేది సైడ్ బ్రాంచెస్ అనేది సైడ్ పంగల్ అనేది చాలా అధికంగా వచ్చేసి మనకు అధిక దిగుబడి రావడానికి అలాగే మంచి గ్రీనిష్గా రావడానికి జూపిటర్ అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది. సో దీని యొక్క డోసేజ్ కనుక మనము చూసుకున్నట్లయితే 1 ఎకరానికి వచ్చేసి మనకి 250 ml అండి. అంటే ఒక పావు లీటర్ వచ్చేసి 1 ఎకరానికి స్ప్రేయింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని ధర కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. సో ఇది మనకు ఎక్కడ దొరుకుతుందని చాలామంది అయితే అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ జూపిటర్ అనే ప్రోడక్ట్ ఎవరికైనా కావాలంటే మీకు ఈ స్క్రీన్ పైన మీకు మొబైల్ నెంబర్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఆ మొబైల్ నెంబర్కి మీరైతే కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవడం వలన మీకైతే ఆర్టీసీ కార్గో ద్వారా మీ ఇంటికైతే ఈ ప్రోడక్ట్ని మనమైతే పంపించడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ కూడా మనము వసుధ అనే ప్రోడక్ట్ని చాలా విలేజెస్కి పంపించడం జరిగింది. సో ఎవరైనా ఈ జూపిటర్ అనే ప్రోడక్ట్ కావాల్సిన రైతులు ఈ స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి కనుక మీరు సంప్రదిస్తే మనమైతే మీ యొక్క అడ్రస్కి మనము ఈ ప్రోడక్ట్ని మనమైతే ఆర్టీసీ కార్గో ద్వారా పంపించడం జరుగుతుందండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనకు కింద కామెంట్స్ రూపంలో ఎవరైనా కామెంట్ చేయవచ్చు. అలాగే ఆ కామెంట్స్కి మనము రిప్లై అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఈ జూపిటర్ అనే ప్రోడక్ట్ అండి ఆల్ క్లియర్ అండి. సో మనము ఈ పత్తి పంటలో వస్తున్న అన్ని రకాల సమస్యలకు ఈ ఒక్క జూపిటర్ని సింగిల్గా కూడా మనము స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు. సో మన ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులకు షేర్ చేయగలరు.